శివపరమాత్మకు ఎప్పటి నుండో శ్రీహరి పాదసేవ చేయాలని కోరిక. కానీ హరి ఒప్పుకోడు. అందుకని గొప్ప ఉపాయం పన్నాడు శివుడు. ఒక రాక్షసుని పుట్టించాడు. అతను అచ్చు గాడిదలా అరుస్తాడు కనుక గార్ధవ నిస్వనుడని పేరు. తను శివుని కోసం తపస్సు చేశాడు. స్వామి, సరే నీకేమి వరం కావాలో కోరుకో అన్నాడు. తను నేను అరిస్తే ఎవరి చెవిలో పడి వింటారో వారు వెంటనే చనిపోవాలని కోరాడు. అంత తపస్సు చేసినవాడు కోరిక అడిగాడు కాబట్టి శివుడు సరే అన్నాడు. ఆ వరంతో వాడు 10 మంది కలిసిన చోటుకు వెళ్ళి అరవడం మొదలుపెట్టాడు. అలా జనాలను తను ఖాళీ చేసేస్తూ ఉన్నాడు. అందరూ బ్రహ్మతో కలిసి హరి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అతడు మనం ఏమీ చేయకూడదు, తను శివభక్తుడు కదా, శివుడే పరిష్కరించాలని చెప్పాడు. అప్పుడు అందరూ కలిసి శివుని వద్దకు వెళ్ళారు. శివుడు చిరునవ్వుతో ఎదురు వెళ్ళి హరిని ఆలింగనం చేసుకున్నాడు. అప్పుడు హరి అన్నాడు, మిత్రమా, నీ భక్తుడు గార్ధవ నిస్వనుడు అందరినీ చంపిస్తున్నాడు, నువ్వే వాడిని శిక్షించాలి అన్నాడు. దానికి శివుడు, నా భక్తుడు అంటున్నారు కదా, నేనెలా చంపుతాను అన్నాడు. ఎంతగా ఎందరు చెప్పినా శివుడు వినలేదు. దానితో హరి కోపించి, అలాగైతే నేనే చంపవలసి వస్తుంది అన్నాడు. హరుడు కోపంతో, అయితే ఇంకేం, వెళ్ళి ఆ పని చూసుకోండి అన్నాడు. దానికి హరి, నీ పట్ల గౌరవం కొద్దీ వచ్చాం, నేను చంపలేక కాదు అన్నాడు. దానికి హరుడు మరింత కృతక కోపంతో, నువ్వే కనుక నా భక్తుడిని చంపగలిగితే నీ కాళ్ళు కడిగి నెత్తిపై చల్లుకొని నీకు దాస్యం చేస్తాను, నువ్వు చేయలేకపోతే నా కాళ్ళు పట్టుకుంటావా అన్నాడు రెచ్చగొడుతూ. సరే అన్నాడు హరి. హరి చంపగలడని శివుడికి తెలుసు. హరి ఇన్నాళ్లకు శివమాయలో పడ్డాడు. వెంటనే శివుడు, ఇదిగో దేవతలారా, ఓ బ్రహ్మ, మీరంతా సాక్ష్యం సుమా అని ఆ ఒప్పందాన్ని బలపరిచాడు. అందరూ వెళ్ళిపోయారు. ఏమైనా ఆ రాక్షసుడు చావడం ఖాయమని అంతా సంతోషించారు. శ్రీహరి ఒక మంచి సమయం చూసుకొని తాను తోడేలుగా అవతరించి ఆ రాక్షసుని వెనకే వెళ్ళి వాడి కంఠం కొరికేశాడు. ఎప్పుడైతే స్వరపేటిక పోయిందో వాడు అరవలేక చనిపోయాడు. మరుక్షణం శివుడు కమండలవుతో సంతోషంగా హరిని చేరాడు. శివుని సంతోషం చూసేసరికి అర్థమైంది హరికి, అది శివమాయ అని. కాళ్ళు కడగకపోతే హరి దూరంగా జరగబోయాడు. వెంటనే శివుడు బ్రహ్మాదుల్ని పిలిచి ఒప్పందం అమలు చేయించండి అన్నాడు. ఇక తప్పలేదు హరికి. శివుడు సంతోషంగా హరి పాదాలు కడిగి నెత్తిపై చల్లుకున్నాడు. నేటి నుండి నీకు దాసుణ్ణి అన్నాడు. వెంటనే హరి, ఇప్పుడు కాదు శివ, వచ్చే రామావతారంలో దాస్యం చేద్దురు అని ఒక్క అవతారానికి మాత్రమే పరిమితం చేశాడు. వెంటనే పార్వతి, హరి, నేను వారి అర్ధదేహాన్ని కనుక నేను నీ దాసురాల్ని అవుతాను అంది. అప్పుడు హరి, కాత్యాయిని, నువ్వు పందెం వెయ్యలేదు, శివుడు నిన్ను పందెంలో ఒడ్డలేదు కనుక నువ్వు చేయడానికి వీలు లేదు అన్నాడు. దానికి పార్వతి, నేను ఆయన్ను వీడి ఉండను కదా అన్నది. అప్పుడు హరి, సరే, నువ్వు శివస్వామికి తోకగా ఉండి భర్త దేహాన్ని వీడకు అన్నాడు. కనుక పార్వతి కోసం శివుడు వాలం కల వానరంగా అవతరించాడు. హనుమ సర్వశక్తులు తోకలోనే ఉంటాయి. అది మహాశక్తి, పార్వతీదేవితో సమానం. ఇది హనుమంతుని తోక కథ.